హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ మాస్టర్ తెలుగు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఈ వీడియోస్లో వేరే స్ట్రాటజీ డిస్కస్ చేశాను. అలాగే డైలీ టెక్నికల్ లెవెల్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఈ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తూ ఇంట్రాడే ట్రేడ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎలాగైతే ఇంట్రాడే ట్రేడ్ చేశానో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డేస్ హై కన్నా అబవ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 minutes క్యాండిల్ కూడా ఎస్టర్డేస్ హై కన్నా మనకి క్యాండిల్ క్లోజ్ అయిందండి. సో ఇక్కడే మనం ట్రేడ్ తీసుకోకూడదు, ఎందుకంటే అబోవే ఒక చిన్న పైవట్ పాయింట్ ఉంది. సో సెకండ్ ఇంకో 5 minutes అబ్జర్వ్ చేశాను. ఆ నెక్స్ట్ 5 minutesలో ఏమైంది, ఈ పైవట్ పాయింట్ కన్నా ఈ 5 minutes క్యాండిల్ అనేది అబోవ్ క్లోజ్ అయిందండి. సో వెంటనే అదే ఇన్స్టెంట్ 9:25కి నేను ట్రేడ్ తీసుకున్నాను. 9:25కి ట్రేడ్ తీసుకొని టార్గెట్ అనేది ఆ పైవట్ పాయింట్ ఏదైతే కాల్ ఆప్షన్ తీసుకున్నానో ఆ కాల్ ఆప్షన్ పైవట్ పాయింట్ తీసుకున్నాను. మీకు ఆ ట్రేడ్ కూడా మీకు చూపిస్తాను. సో 9:25కి 35,000 కాల్ ఆప్షన్ బై చేశాను. 2 lots 344. వితిన్ 2 minutesలో 50 points, మోర్ దాన్ 50 points, 45 points నేను ప్రాఫిట్ బుక్ చేశానండి. ఓకే, సో ఇదే ట్రేడ్ నిన్న కూడా సేమ్ ఇలాంటి ట్రేడ్ మీరు చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఎస్టర్డేస్ లో కన్నా కిందనే క్లోజ్ అయింది. అలాగే పైవట్ పాయింట్ కూడా క్లోజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ 50 చూడొచ్చు. నిఫ్టీ 50లో సేమ్ ఇలాగే ఫామ్ అయింది, కానీ అక్కడ ట్రేడ్ తీసుకోకూడదండి. ఎందుకంటే ఫస్ట్ 5 minute క్యాండిల్ ఎస్టర్డేస్ హై కన్నా అబోవ్ క్లోజ్ అయింది, కానీ వెంటనే ఒక పైవట్ పాయింట్ ఉందండి. సో మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి అంటే ఈ అబోవ్ ఈ పైవట్ పాయింట్ కన్నా ఒక క్యాండిల్ ఏదైనా క్లోజ్ అయిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక చిన్న స్మాల్ ట్రేడ్ తీసుకున్నానండి. ఎగ్జాక్ట్లీ ఈ డ్యూరేషన్ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ క్లోజ్ అయింది కదా, మీకు ఆ ఇన్స్టెంట్లో ఒక స్మాల్ ట్రేడ్ తీసుకున్నాను. నిఫ్టీ జూన్ 15,700 కాల్ ఆప్షన్ బై చేశాను. ఓన్లీ ఫర్ 10 rupees అండి. ఒక సింగిల్ లాట్ తీసుకున్నాను. వితిన్ ఒక 10 minutes పట్టింది. 10 minutesలో 10 rupees రాగానే వెంటనే నేను ఎగ్జిట్ అయిపోయానండి. సో ట్రేడ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి, మీకు ఆ సిగ్నల్స్ వచ్చే వరకు. వన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు వెంటనే ట్రేడ్ తీసుకోవచ్చండి. అలాగే మీరు ఫిక్స్డ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటూ మీరు ట్రేడ్ తీసుకోవాలి. సో రేపటికి నిఫ్టీ 50 లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఈరోజు నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేసుకుంటే మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి అరౌండ్ ఈ పైవట్ పాయింట్ చుట్టూనే మనకి తిరిగిందండి. దీన్నే మనం చాపీ మార్కెట్ అంటాము. ఇలాంటి మార్కెట్లో ఎవరికి ప్రాఫిట్ వస్తుందంటే ఓన్లీ షార్ట్ స్ట్రాడల్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే ప్రాఫిట్ వస్తుందండి. షార్ట్ స్ట్రాడల్ అంటే కాల్ ఆప్షన్ అండ్ అలాగే పుట్ ఆప్షన్ని ఎట్ ది మనీ దగ్గర మీరు షార్ట్ చేస్తారండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్కెట్ సేమ్ ఒకే పాయింట్ దగ్గర ఉంటే మీకు ఆ ప్రీమియమ్స్ డికే వల్ల మీకు ప్రాఫిట్ వస్తుందండి. సో నిఫ్టీ 50 రేపు ఎలా ట్రేడ్ చేయాలి అంటే రేపు వెన్స్డే కాబట్టి బిఫోర్ ఎక్స్పైరీ డే చాలా వాలటిల్గా ఉంటుంది. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది థర్స్డే కన్నా వెన్స్డే ఎక్కువగా ఉంటుందండి. సో మీకు రేపు ఎలా ఉంటుందంటే పాజిటివ్ డైరెక్షన్లో తీసుకుంటే ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలి, అలా కాకుండా నెగిటివ్ డైరెక్షన్లో అయితే ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి అంటే చూడండి, చెప్తాను. ఫస్ట్ సపోర్ట్ అనేది 15,845 అండి. 845 కన్నా కిందని ఏదైనా క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, మీరు అక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. అలా కాకుండా బై ట్రేడ్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా నిఫ్టీ 50 15,900 అబోవే మనకి క్లోజ్ అవ్వాలని. ఎందుకంటే ఈరోజు చాలాసార్లు టెస్ట్ చేసిందండి 15,900 బ్రేక్ చేయడానికి, కానీ సపోర్ట్ సరిపోలేదు. ఓకే, సో నేను ఆల్రెడీ ఇదే పాయింట్ మనం చెప్పామండి. ఏ విధంగా చెప్పాను అంటే మార్కెట్ 845 కన్నా అబవ్ ఓపెన్ అయితే మీకు బుల్ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పాను. సో 845 కన్నా అబవ్ ఓపెన్ అయింది. అలాగే 900 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. 900 రెసిస్టెన్స్ కూడా నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసాం. ఎందుకంటే ఈ 900 అనేది 15,900 అనేది వీక్లీ రెసిస్టెన్స్ అనేది. సో దీన్ని బ్రేక్ చేసినంత వరకు మార్కెట్ పైకి మూవ్ అవ్వదండి. అలాగే రేపు మార్కెట్ ఫాల్ అవుతుందని చెప్తున్నాను. సో ఎంతవరకు ఫాల్ అవ్వచ్చు, ఒకవేళ ఫాల్ అయినా మీకు ఈ పాయింట్ దగ్గర 15,770 దగ్గర డెఫినెట్గా రివర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది వీక్లీ సిపిఆర్ అండి. సో వీక్లీ సిపిఆర్ దగ్గర
మార్కెట్ అనేది ఒక సపోర్ట్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇది కూడా బ్రేక్ అయితే మనం నెక్స్ట్ ఫర్దర్గా ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీని చూసుకుంటే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కొద్దిగా ఒక ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిందండి. అప్పుడు సపోజ్ మీరు ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటే, ఈ ట్రెండ్ లైన్ని మార్నింగ్ బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే పాయింట్ దగ్గర జస్ట్ ఒక 100 పాయింట్స్ అటు ఇటు మూవ్ అయిందండి. సో రేపు ఏ విధంగా ఉండొచ్చు, ఒకవేళ పైకి మూవ్ అవ్వచ్చా కిందకి మూవ్ అవ్వచ్చు అంటే, ఇన్ కేస్ పాజిటివ్ సైడ్ మూవ్ అయితే మాత్రం 35,500 అనేది మనకి రెసిస్టెన్స్ అండి. సో దీన్ని కంపల్సరీగా బ్రేక్ చేయాలి. ఇది కొద్దిగా చాలా ఒక లాస్ట్ 15-20 డేస్ నుంచి ఇదే పాయింట్ని టెస్ట్ చేస్తుంది 35,500. సో అలా కాకుండా లో ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే, లో వెళ్తే మాత్రం మీరు సెల్ రేట్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా ఈ 35,000ని బ్రేక్ చేసిన తర్వాతే సెల్ రేట్ తీసుకోవాలండి. ఎందుకు అంటే ఇది వీక్లీ సిపిఆర్ లెవెల్. వీక్లీ సిపిఆర్ లెవెల్కి కిందని ఏదైనా ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మీరు డెఫినెట్గా ఒక పిఈని బై చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక ఫ్యూచర్స్ని షార్ట్ చేసుకోవచ్చు అండి, బేస్డ్ ఆన్ యువర్ మనీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అని. అంటే ఒక టార్గెట్ ఎంత ఫిక్స్ చేసుకోవాలి, అలాగే స్టాప్ లాస్ 1:1 అవ్వచ్చు, 1:2 అవ్వచ్చు. ఆప్షన్ చైన్ చూద్దాము. నిఫ్టీ ఆప్షన్ చైన్ చూసుకున్న సేమ్ అలాగే చూడండి. ఇక్కడ 15,800 దగ్గర కొద్దిగా సపోర్ట్ ఉందండి. అంటే ముందుగా బ్యాంక్ నిఫ్టీ 50 ఫాల్ అవ్వాలి అంటే 15,800ని బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేసిన తర్వాతే నెక్స్ట్ మనకి ఫర్దర్గా 15,700 ఆ పాయింట్కి వెళ్ళొచ్చండి. రెసిస్టెన్స్ తీసుకుంటే 16,000 ఇది రెసిస్టెన్స్ అండి. నిఫ్టీ 50కి 16,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మంత్లీకి అలాగే ఉంది, వీక్లీ కూడా సేమ్ రెసిస్టెన్స్ అండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ చేసుకుంటే ఇగోండి, ఫస్ట్ సపోర్ట్ 35,000 బ్రేక్ చేసిందంటే మాత్రం నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక 400 పాయింట్స్ ఆర్ 500 పాయింట్స్ మనం ఫర్దర్ ఫాల్ ఉంటుందండి బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే మాత్రం 35,500. దీన్ని ఫస్ట్గా మనకి బ్రేక్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ 15 డేస్ నుంచి కూడా సేమ్ 35,500 దగ్గర చాలాసార్లు వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తుందండి. సో ఇది మాత్రం క్రూషియల్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం మనం ఫర్దర్గా ఈజీగా ఒక 500 పాయింట్స్ పాజిటివ్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.